బ్రేకింగ్ న్యూస్ ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పునః ప్రారంభమయ్యాయి. ప్రత్యేక పూజల అనంతరం డ్రిల్లింగ్ పనులు ప్రారంభించారు అధికారులు. డీబీఎం డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిలో పనులు మొదలుపెట్టారు. గత ఏడాది ఫిబ్రవరి 22న టన్నెల్లో ప్రమాదం జరగడంతో ఎక్కడికక్కడ పనులు నిలిపివేశారు. ఇటీవలే అంటే ఫిబ్రవరి 18న మన్నెవారిపల్లి అవుట్లెట్ వైపు పనులు తిరిగి ప్రారంభించారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్ చెప్పండి, ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద అయితే పనులు కూడా తిరిగి పునఃప్రారంభమైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఎక్కడి నుంచి వర్క్ స్టార్ట్ చేశారు? అప్డేట్స్ ఏంటి? అట్లా ఎందుకంటే నగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి ఎస్ఎల్బీసీ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. మొత్తంగా గత సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీన ఏదైతే బ్రహ్మగిరి అవుట్లెట్ వద్ద కూడా 9వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. దాంట్లో కొంతమంది మృతి చెందారు. దాని తర్వాత ఎస్ఎల్బీసీ సొరంగం పనులన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. పూర్తిగా సంవత్సరం తర్వాత తిరిగి మన్నెవారిపల్లి వాగు దగ్గర అవుట్లెట్ వైపు పనులు ప్రారంభించడానికి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. దీంట్లో భాగంగానే ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వేను కూడా చేసింది ప్రభుత్వం. దీనికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ప్రధాన ఇంజనీర్లు కూడా దాన్ని క్లియర్ గా చూశారు. ఇదే క్రమంలో తిరిగి నిన్న నుంచి పూర్తి స్థాయిలో ఈ పనులు ప్రారంభం కాబోతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఒకవైపు అధికారులు. మరోవైపు ప్రాజెక్టును కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో ప్రజలకు అందించాలని చెప్పి కూడా కాంగ్రెస్ సర్కారు పూర్తిగా చర్యలు తీసుకుంటుంది. ఇలాంటి క్రమంలోనే పూజలు నిర్వహించి టన్నెల్ పనులకు శ్రీకారం చుట్టారు. గతంలో ఉన్నటువంటి టీబీఎం పద్ధతిలో కాకుండా ఈసారి డీబీఎం పద్ధతిలో అంటే డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ మెథడ్ లో కూడా ఈ యొక్క పనులు ప్రారంభానికి శ్రీకారం చుట్టడంతో ఒకవైపు కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో కూడా ఈ పనులన్నీ కూడా కొనసాగుతున్నాయి. గత 3 నెలల క్రితం కూడా సీఎం రేవంత్ రెడ్డి నేరుగా అక్కడికి చేరుకోవడంతో పాటు అక్కడ పూర్తి పనులను కూడా పరిశీలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ నిన్న నుంచి ఈ యొక్క పనులు ప్రారంభం కావడంతో ఒక్కసారిగా నూతన జోష్ కనిపిస్తుంది. మొత్తంగా త్వరలోనే యొక్క టన్నెల్ పనులను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి సాగునీటికి అదేవిధంగా తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం ముందరకు వెళ్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు పైన ప్రత్యేక దృష్టి పెట్టింది. నల్గొండ ప్రాంతాలకు చాలా ప్రాంతాలకు కూడా ఈ ప్రాజెక్టు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రమాదంతో ఒకసారిగా పనులు నిలిచిపోవడంతో తిరిగి ఈ పనులు పునః ప్రారంభించారు. మొత్తంగా ఒకవైపు అవుట్లెట్ వైపు మరోవైపు ఇన్లెట్ వైపు రెండు చోట్ల కూడా పనులు ప్రారంభించడంతో ఒకసారిగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అటువైపు ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి రైతులు. ఎందుకంటే ఇది పూర్తిగా కంప్లీట్ అయితే మాత్రం ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా ఎలాంటి యంత్రాల సాయం లేకుండా శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా కూడా ఈ వాటర్ అంతా వస్తుంది కాబట్టి మొత్తంగా పనులు సిద్ధం కావడంతో అధికారులు కూడా పూర్తిగా పనుల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మరి సజావుగా పనులు సాగేందుకు ప్రత్యేకమైనటువంటి బృందాలను కూడా నియమించారు. మొత్తంగా కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో కూడా ఈ పనులు కొనసాగుతున్నాయి. కాంట్రాక్టర్లు అందరూ కూడా జాగ్రత్తగా ముందుండి పనులను ముందుకు చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అఖిల. రైట్ శంకర్, థ్యాంక్ యూ.